ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఈరోజు చూడటం జరిగింది. గురువింద గింజ సామెతగా తన నలుపుతారు తను ఎరగదన్నట్లుగా 1924 మధ్య చేసిన అరాచకాలు, హత్యలు, దమనకాండలు, సొంత చెల్లెలపై ఏ విధంగా, తల్లిపై ఏ విధంగా నిందలు వేసి బయటికి పంపించారో, పిన్ని నుదుట తిలకం ఏ విధంగా చెరిపేశారో, బాబాయ్ హత్య ఏ విధంగా చేయించారో, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఏ విధంగా అవమానపరిచారో, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఏ విధంగా అవమానపరిచారో, లోకేష్ గారిని ఏ విధంగా అవమానపరిచారో మనం చూసాం. ఈరోజు 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా అవే అబద్ధాలు, అవే అసత్య ప్రచారాలు. మరలా మేము అధికారంలోకి వస్తే మా వాళ్ళు చంపుతారు, నరుగుతారు, పొడుస్తారు, రప్పరప్ప అంటే తప్పేంటి, నరికితే తప్పేంటి, చంపితే తప్పేంటి అని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి ఇష్టారాజ్యంగా నోరు బారేసుకొని కార్యకర్తలను రెచ్చగొట్టి చంపమంటాం. గురజాల నియోజకవర్గంలో పిన్నెల్లి గ్రామం 1924 మధ్య ఒక అరాచక నిలయంగా మారిపోయింది. దాంట్లో ఇస్రం వేసే ఒక దళితులను చంపారు, ఒక ముస్లింలు చంపారు, 40 మందిని కాళ్ళతో విరగొట్టారు, మహిళలపై అత్యాచారాలు చేశారు, 2000 ఎకరాలు బీడు భూములు పెట్టారు. వాస్తవాలు తెలుసుకోకుండా నీ ఇష్టారాజ్యంగా ఏదో దళితుల మీద హత్య, దళితుల మీద అఘాయిత్యం జరిగిందని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు హయాంలో గురజాల నియోజకవర్గంలో దోబుతోటి విక్రమ్, అదేవిధంగా యోహాన్, ఇస్రాయ, ఈ విధంగా ఎంతమంది దళితులు చంపారో జగన్మోహన్ రెడ్డి మరలా మేము వస్తే చెట్లు మానులు అయితే మానులు, చెట్లు అయితే అని ఏదో నీ నోటికి మాట్లాడుతున్నావు. నిన్ను రానిచ్చే సమస్య లేదు. నువ్వు వాడిన భాష, నువ్వు చేసిన అవమానం, రాష్ట్రంలో నువ్వు చేసిన అరాచకం 5 సంవత్సరాలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. ఓడిపోయినా కూడా మీలో బుద్ధి, జ్ఞానం, ఇంకా ఇంగిత జ్ఞానం మీకు రాల. అందుకని ఈ రోజు కూడా బెదిరించే దూరంలో మాట్లాడుతున్నారు. ఈ రోజు గురజాల నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా గురజాల నియోజకవర్గంలో ఒక్క ప్రత్యేక చర్య లేకుండా అభివృద్ధి కార్యక్రమం కూడా మేము చేస్తా ఉన్నాం. రాజకీయాలు చేతనైతే చేయండి, అవాండాలు వేయాలని చూస్తే ఖచ్చితంగా తిప్పికొడతాం. నీలాంటి అరాచక వాదుల్ని రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రానిచ్చే సమస్య లేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది. గురజాల నియోజకవర్గంలో 20 మంది, 8 మంది చిన్నపిల్లలు మైనింగ్ గుంతల్లో, 12 మంది పెద్దవాళ్ళు హత్య మీ కార్యకర్తల హత్య వాళ్ళు చనిపోయారు. 20 మందికి నేను లిస్ట్ నీకు పంపిస్తాను, లెటర్ కూడా రాసి నీకు పంపిస్తాను. దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అసత్య ప్రచారాలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నీకు మహిళల పట్ల కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఈ మధ్య కూడా రాజధాని మహిళలపై మీరు ఉపయోగించిన భాష కానీ, లేకపోతే మీ చెత్త సాక్షిలో వచ్చే వార్తలు కానీ, ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. అసత్య ప్రచారం డిప్యూటీ మానుకోవాలని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నారు.